హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ దైవాధీన జీవితం. ఈ కథను రాసిన వారు శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు. మధురాపురంలో గోపయ్య అనే యువకుడు గాలికి తిరుగుతూ ఉండేవాడు. ఆ గ్రామంలో ఒక కాళికాలయం ఉండేది. ఆ కాళికాలయ పూజారి భూషయ్య. భూషయ్య దృష్టి పని పాట లేకుండా తిరిగే గోపయ్య మీద పడింది. ఎందుకంటే గోపయ్య లాంటి వాడి అవసరం భూషయ్యకు ఎంతైనా ఉన్నది. గ్రామం దీనస్థితిలో ఉండిన కాలంలో గ్రామస్తులు కాళికాదేవిని అన్నిటికీ నమ్ముకుని ఆవిడకు మొక్కులు ముడుపులు నైవేద్యాలు బాగా చెల్లించేవారు. అందుచేత పూజారి భూషయ్య పని 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. ఇటీవల గ్రామానికి మంచి సౌకర్యాలు ఏర్పడ్డాయి. పంటలు బాగా పండుతున్నాయి. ప్రజలకు రోగాల బాధ కూడా అంతగా ఉండటం లేదు. వచ్చే రోగాలు ఏవో కాళికాదేవి అనుగ్రహం అవసరం లేకుండానే మందులతో నయమవుతున్నాయి. గ్రామస్తులకు దైవ భయం తగ్గిపోయిన కొద్దీ భూషయ్య రాబడి కూడా తగ్గిపోయింది. ప్రజలలో దైవభీతి కలిగించడానికి ఒక నాటకం ఆడాలి. అందుకు భూషయ్యకు కావలసింది గోపయ్యలాగా గాలికి తిరిగేవాడు. అందుచేత భూషయ్య గోపయ్యను చేరదీసి భక్తులు దేవికిచ్చే నైవేద్యాలు తినటానికి ఇచ్చి అప్పుడు చిల్లర డబ్బులు కూడా వాడి చేతిలో పెట్టి క్రమంగా వాడిని మంచి చేసుకున్నాడు. ఒకనాడు భూషయ్య గోపయ్యతో, ఒరే అబ్బి, నేను చెప్పినట్టు చేశావంటే నీకు ఇప్పుడున్న చెడ్డ పేరు పోయి గొప్ప పేరు వస్తుంది. మన ఎత్తు పారిందంటే నీకు కొంత నెల జీతం కూడా ఏర్పాటు చేయగలను అని గోపయ్య ఏం చేయవలసింది చెప్పాడు. భూషయ్య తాను ఆడవలసిన నాటకం గురించి అంతా చెప్పినాక అందులో తన పాత్ర తాను నిర్వహించడానికి గోపయ్య ఒప్పుకున్నాడు. సాయంత్రం ఇంటికి వస్తూనే గోపయ్య విరుచుకు పడిపోయాడు. వాడి తల్లిదండ్రులు పైత్య వికారం అనుకున్నారు. విధవ తిరుగులు తిరుగుతున్నందుకు కొట్టబోయిన తండ్రికి గోపయ్య ఎదురు తిరిగి మింగేస్తానందరినీ అని పెడబబ్బలు పెట్టాడు. దారైపోతూ వింత చూడడానికి మోగిన వాళ్ళు, ఈ అబ్బాయి పూనకం వచ్చింది అన్నారు. ఎవరో పిలిచినట్టుగా పూజారి భూషయ్య వేపకొమ్మలతో పరుగున అక్కడికి వచ్చి, ఎవరు తల్లి నువ్వు అని అడిగాడు. గోపయ్య పూజారి జుట్టు పట్టుకుని ఊపి ఒక్క తోపు దోసి, సుంఠ, నన్నే గుర్తుపట్టలేదుట్రా అన్నాడు. కింద పడిన పూజారి సాష్టాంగపడి, నువ్వా తల్లి, రక్షించు కాళీమాత, అపచారం జరిగింది, రక్షించు తల్లి అన్నాడు. మింగేస్తానా రోయ్, ఊరు వల్లకాడు చేసేస్తాను రోయ్, ఆహారం అన్నాడు గోపయ్య. ఆహారం ఇచ్చుకుంటాను తల్లి, శాంతించు అన్నాడు పూజారి భూషయ్య. ఆ తర్వాత గోపయ్యకు స్పృహ తప్పినట్టు కనబడింది. మాన నీళ్లు చల్లినాక వాడు నిద్రలేచినట్టు లేచాడు. ఈ నాటకం వృధా పోలేదు. గ్రామస్తులు దేవతకు భయపడి మొక్కుబడులు చాలా ఎక్కువగా చెల్లించడం మొదలుపెట్టారు. భూషయ్య పని బాగైంది. దేవత పూరిన తరువాత గోపయ్యను గ్రామంలో వాళ్ళు గౌరవంగా చూడసాగారు. వాడు రోజు సాయంత్రం మొదలుకొని రాత్రి దాకా అంతా దేవాలయంలోనే ఉండి భూషయ్య ఇచ్చినవి తెచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. అందుచేత వాడికి కూడా ఇంట్లో గౌరవం పెరిగింది. దేవత మీద భక్తి విశ్వాసాలు పెరిగిన మీదట గ్రామస్తులు అన్నిటికీ ఆ దేవిని నమ్ముకోసాగారు. దాదాపు అందరూ కాళికాదేయాలకి రోజు వెళ్ళి దేవికి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళు. ఈ మార్పు గోపయ్యకు నచ్చలేదు. గోపయ్య పూజారిని కలుసుకుని తాను ఇంకా పూనకం నటించనన్నాడు. పూజారి ఇంకా హెచ్చు డబ్బులు ఇస్తానన్నాడు. కానీ గోపయ్య ససేమిరా అన్నాడు. అయితే ఒక పని చేద్దాం, నేను పూనకం నటిస్తాను, నువ్వు వేపమండలి పట్టుకుని వేషం నటించు అన్నాడు అతను. గోపయ్య కొంచెం మెత్తబడ్డాడు. డబ్బు ఊరికే వస్తున్నది మరి. అయినా ఈ నాటకం ఇలా ఆడుతూ పోయినందువల్ల తన ఇంట్లో వాళ్లకు దైవాధీనం జబ్బు మరీ ఎక్కువైపోతే మాత్రం ఈ నాటకం సంగతి తన ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేయడానికి వాడు నిశ్చయించుకున్నాడు. పూజారికి ఇంకొక కొత్త ఆలోచన వచ్చింది. అదేమంటే గోపయ్య చీకటితోనే వచ్చి గుడిలో అమ్మవారి విగ్రహం చాటును దాక్కుని కనబడకుండా అమర్చిన తాళ్లు లాగి భక్తులు వచ్చే సమయానికి గుడి తలుపులు తెరుచుకునేటట్టు చేస్తాడు. గుడి తలుపులు వాటంతా అవే తెరుచుకుంటున్నాయని నమ్మి ఊళ్ళో వాళ్ళు అమ్మవారిని మరింత విశ్వాసంతో కొలుస్తారు. ఈ ఉపాయం పూజారి గోపయ్యకు చెప్పాడు. అది కూడా విజయవంతంగా అమలు జరిగింది. గ్రామస్తులకు తమ ఊరి దేవతలో అంతులేని గుడ్డి నమ్మకం ఏర్పడిపోయింది. వాళ్ళు శ్రమపడడం మానేసి భజనలో పడ్డారు. గ్రామం నాశనమైపోతున్నదని గోపయ్య గ్రహించాడు. వాడికి పూజారి మీద పట్టరాని కోపము, తన మీద తనకి అసహ్యము కలిగాయి. ఆ మర్నాడు దేవాలయం తలుపులు వాటంతా అవి తెరుచుకోలేదు. భక్తులు మళ్ళీ ఏం ముంచుకొచ్చిందోనని భయభ్రాంతులయ్యారు. సంగతి తెలియగానే పూజారి తన మనసులో గోపయ్యను తిట్టుకున్నాడు. గోపయ్య బాలుడు పొద్దెక్కి వేపమండలతో సహా వచ్చాడు.
ఏదో పొరపాటు జరిగిందని, అది సర్దుబాటు చేయడానికి గోపయ్య వేప మండలతో సహా వచ్చాడని అనుకుని పూజారి వెంటనే పూనకం తెచ్చుకుని చంపేస్తానరోయ్, పంటంతా నాకే నైవేద్యం పెట్టండరోయ్ అంటూ అరవసాగాడు. గోపయ్య వేపమండలతో పూజారిని దుబ్బసాగాడు. వేపమండల మధ్య దూలగొండి మొక్కలున్నాయి. దాంతో పూజారికి భరించరాని దురదలు ఆరంభమై ఇంకా అరిచాడు. గోపయ్య అతని మండలతో బాతూ, దిగుతావా దిగవా, ఈ గ్రామం వదిలి పోతావా పోవా, అస్తమానం నీకే దిగబోయడానికి ఇక్కడ ఏమన్నా పాత్ర పోసుకున్నామనుకున్నావా, దిగు పో అంటూ అరవసాగాడు. పూజారి ఆట కట్టయింది. దురద దెబ్బలు భరిస్తూ పూనకం అభినయించటం అతనికి కష్టమైంది. పోతాను పోతాను అంటూ పూజారి నిజంగానే స్పృహ తప్పి పడిపోయాడు. గోపయ్య భక్తులతో దేవి గ్రామం దాటిపోయింది, ఈ పాటికి పొలిమేర కూడా దాటిపోయి ఉంటుంది, మన పనులు మనం చేసుకున్నంత కాలము ఆమె మన జోలికి రాదు అన్నాడు. గుడి పాడుపడటానికి, గ్రామం బాగుపడటానికి ఎంతో కాలం పట్టలేదు. పూజారి వ్యవసాయంలోకి దిగాడు. గాలికి తిరిగిన గోపయ్య అమ్మవారిని హడలగొట్టినవాడుగా పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ ప్రాణం విలువ. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీ బొమ్మిడి అచ్చారావు గారి రచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శబరిలోని బేతాళుడు రాజా కటిక చీకటి, నక్కల ఊళ్ళలు, గుడ్లగూబుల అరుపులతో భయంకరంగా ఉన్న ఈ శ్మశానంలో వైఫల్యాలు పొందుతూ కూడా పట్టుబడి విడవని నీ వజ్ర సంకల్పం మెచ్చదగింది. కానీ ఒకవేళ నీ ప్రయత్నంలో విజయం సాధించిన కేదారనాథుడిలాగా వివేకము, లోకజ్ఞత లోపించితే ఫలితం నీకు దక్కకుండా పోతుంది. ఇందుకు ఉదాహరణగా అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చందనపురాన్ని ఏలే చంద్రసింహుడికి ఒక్కతే కుమార్తె. ఆమె పేరు కుముదిని. ఆమె ఒకసారి ఒక ప్రమాదకరమైన వింత వ్యాధికి గురి అయింది. రాజవైద్యులు ఎంత ప్రయత్నించి ఆమెకు వ్యాధి నయం చేయలేకపోయారు. ఇతర రాజ్యాల నుంచి కూడా వచ్చిన వైద్యులకు కూడా ఈ వ్యాధిని కుదర్చడం శక్యం కాలేదు. ఇక తన కుమార్తె ఆరోగ్యం చక్కబడదు అని చంద్రసింహుడు చెప్పలేనంతగా దిగులు పడసాగాడు. అలాంటి సమయంలో ఆయనకు మంత్రులు ఒక సలహా ఇచ్చారు. అదేమంటే కుముదిని ఆరోగ్యవంతురాలుగా చేసేవాడికి ఆమెనిచ్చి వివాహం చేయడమే కాక అర్ధరాజ్యం కూడా బహూకరించడం. రాజు ఆ ప్రకారమే తన దేశంలో కాక ఇతర దేశాల్లో కూడా చాటింపు వేయించాడు. ఇది విన్న అనేక మంది వైద్యులు చంద్రపురానికి వచ్చి రాజకుమార్తెను పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేయలేక కొందరు, నిర్ధారణ చేయగలిగాము అన్న ధీమాతో మందులిచ్చి మరికొందరు విఫలులై తిరిగి వెళ్ళిపోయారు. రాజకుమారి రోజు రోజుకు చిక్కి శల్యమవసాగింది. చంద్రసింహుడు పుట్టెడు దిగులుతో మంచం పట్టే స్థితికి వచ్చాడు. ఇలాంటి సమయంలో కేదారనాథుడు అనే యువ వైద్యుడు ఒకడు వచ్చి రాజకుమారి నాడి రోగ లక్షణాలను జాగ్రత్తగా గమనించి అది ఏ రకం వ్యాధో గ్రహించాడు. అతడు రాజును దర్శించి, ప్రభు, రాజకుమారిని నేను తప్పక రోగముక్తురాలు చేయగలను. అయితే అందుకు అవసరమైన ఒక మూలిక సేకరించడానికి నాగపర్వతం దగ్గర ఉన్న అడవికి వెళ్ళాలి, వెళ్ళిరమ్మని సెలవా అన్నాడు. చంద్రసేనుడు ఇందుకు ఆనందంగా తన అంగీకారం తెలిపాడు. కేదారనాథుడు అడవికి వెళ్ళి మూలిక కోసం అంతటా పట్టుదలగా వెతికి చూశాడు. ఒకచోట అతడికి కావలసిన ఒకే ఒక మూలిక దొరికింది. రాజకుమారి ప్రాణం నిలబెట్టడానికి ఆ మూలిక చాలు. ఒకే ఒకరికి చికిత్స చేయడానికి సరిపోతుంది ఆ మూలిక. కేదారనాథుడు ఉత్సాహంగా చంద్రపురానికి బయలుదేరి వచ్చాడు. అతడు రాజభవనాన్ని సమీపిస్తూ ఉండగా పక్కనే ఉన్న ఉద్యానంలో పనిచేస్తున్న వృద్ధుడైన తోటమాలి ఒకసారి పెద్దగా మూలిక కింద పడిపోవటం అతడి కంటపడింది. తోటమాలి చుట్టూ కొందరు పరిచారకులు గుమిగూడారు. కేదారనాథుడు తోటమాలి నాటిని పరీక్షించి మరికొన్ని నిమిషాల్లో అతడి ప్రాణం పోనున్నది అని గ్రహించాడు. చిత్రంగా తోటమాలికి వచ్చిన వ్యాధి రాజకుమారికి వచ్చిన వ్యాధి లాంటిది. అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడవి నుంచి తాను తెచ్చిన మూలికను అక్కడే నూరి నీళ్లలో కలిపి తోటమాలి చేత తాగించాడు. పావుగంట కాలం గడవకుండానే తోటమాలి కళ్ళు తెరిచి లేచి కూర్చుని తాను ప్రాణాన్ని రక్షించిన కేదారనాథుడికి చేతులెత్తి నమస్కరిస్తూ చిరంజీవిగా వర్ధిల్లు నాయనా అన్నాడు. ఈ జరిగిన సంగతి క్షణాల మీద రాజభవనంలో తెలిసింది. రాజకుమారి కోసం తెచ్చిన మూలిక ఇలా ఖర్చయిపోవడంతో కేదారనాథుడు తిరిగి అడవికి వెళ్ళాలనుకున్నాడు. ఈసారి మూలిక దొరికేందుకు 2 వారాల కాలమైనా పట్టినా పట్టవచ్చు. ఏమైనా ఈ జరిగింది రాజుగారు చెప్పడం అవసరం అనుకుని అతడు చంద్రసింహుడి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాడు.
చంద్రసింహుడు కేదారనాథుడు చెప్పింది విని ఉగ్రుడైపోయి, నీకు చావు బతుకుల మధ్య ఉన్న నా కుమార్తె ప్రాణం కన్నా పనికిమాలిన ఒక ముసలివాడి ప్రాణం విలువైనదిగా కనిపించిందా? మరొక మూలికి దగ్గర లేదని తెలిసి, నా కుమార్తె ప్రాణాపాయంలో ఉన్నదని తెలిసి వాడి కోసం వినియోగించావు. ఈసారి అడవిలో ఆ మూలిక దొరికేలోగా నా కుమార్తె ప్రాణాలే కోల్పోవచ్చు. నీది క్షమించరాని నేరం అని పక్కన ఉన్న భటులతో ఈ ద్రోహిని వెంటనే ఉరి తీయండి అని ఆజ్ఞాపించాడు. భటులు కేదారనాథుడి పెడరెక్కలు విరిచికట్టి ఉరికంబం ఎక్కించారు. అతడు రాజుతో, ప్రభు, తమరు తొందరపడక శాంతించండి. వారం రోజులలో ఆ మూలిక తేగలను. ఈ లోపల రాజకుమారి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇది నా గురుదేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నన్ను నమ్మండి అన్నాడు. ఇంత చెప్పినా చంద్రసింహుడు కోపం తగ్గలేదు. భటులు కేదారనాథుడి మెడకు ఉచ్చు తగిలిస్తూ ఉండగా ముసలి తోటమాలి అక్కడికి వచ్చి రాజు పాదాలపైన పడి, మహాప్రభు, మీరు అన్నట్టు నా ప్రాణం విలువలేనిది నిజమే, కానీ చిన్న వయసులో ఉన్న ఈ వైద్యుడి ప్రాణం చాలా విలువైనది. నా కోసం కదా ఈయన మూలికను యుద్ధం చేశాడు. అందువల్ల ఆయనను వదిలి నన్ను గుర్తించండి అని దీనంగా వేడుకున్నాడు. ఇందుకు కేదారనాథుడు అభ్యంతరం చెబుతూ, ఈ వృద్ధుని ప్రాణాన్ని నేను కాపాడింది దాన్ని ఉరికంబం మీద బలి పెట్టడానికి కాదు ప్రభు. తమను సావధానంగా ఆలోచించి మూలిక తెచ్చేందుకు నాకు మరొక అవకాశం ఇవ్వండి. దానితో రాజకుమారి తప్పక రోగ విముక్తురాలు కాగలదు. అలా కాదనుకుంటే మీ ఇష్ట ప్రకారం నన్నే ఉరి తీయించండి అన్నాడు. చంద్రసింహుడు ఏం చేయటమా అని ఆలోచిస్తున్నంతలో మంత్రులు ఆయనకు కేదారనాథుడికి మరొక అవకాశం ఇవ్వడం మేలు అని సలహా ఇచ్చారు. రాజు అందుకు అంగీకరించాడు. వెంటనే భటులు కేదారనాథుడిని ఉరికంబం మీద నుంచి యువతలకి దించారు. కేదారనాథుడు అడవికి పోయి మూలికను సాధించి తెచ్చి రాజు ఇచ్చిన మాట ప్రకారం రాజకుమారికి చికిత్స ప్రారంభించాడు. ఎంతో కాలంగా ఆమెను పట్టి పీడిస్తున్న వ్యాధి 2 రోజుల్లో తిరుగుముఖం పట్టింది. వారం గడిచేసరికల్లా ఆమె తన గదిలో లేచి తిరుగుతూ సంతోషంగా అందరినీ చిరునవ్వుతో పలకరించసాగింది. ఇది చూసి చంద్రసింహుడు పరమానందం చెందాడు. కేదారనాథుడికి అర్ధరాజ్యంతో పాటు తన కుమార్తెనిచ్చి వైభవంగా వివాహం చేయాలని నిశ్చయించాడు. ఇందుకుగాను ఆయన తన ప్రధానమంత్రిని కేదారనాథుని విడిది గృహానికి వెళ్ళి అతన్ని సగౌరవంగా పల్లకీలో రాజభవనానికి తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. అయితే ప్రధానమంత్రి కొందరు బోయిలతో పరిచారకులతో విడిది గృహానికి వెళ్ళగా అక్కడ కేదారనాథుడు కనిపించలేదు. అక్కడ ఉన్నవారిని విచారించగా అతడు సూర్యోదయానికి పూర్వమే లేచి ఎటో వెళ్ళిపోయినట్టు తెలిసింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, కేదారనాథుడు వైద్య విద్యలో తనకు తానే సాటి అన్న దానిలో వివాదం ఏమీ లేదు. ఎందరో ఘన వైద్యులు కుదర్చలేని రాజకుమారి వింత వ్యాధిని అతడు ఒక్క మూలికతో నయం చేశాడు. అటువంటి వాడు గొప్ప మేధావి, విజ్ఞాని అయి ఉండాలి. కానీ అతడు రాకుమారిని అర్ధరాజ్యాన్ని కూడా తిరస్కరించడం ఆశ్చర్యంగా లేదా? ఒకవేళ అతడు అలాంటి సత్కారానికి అనర్హుణ్ణి అనుకున్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీతల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కేదారనాథుడు స్వార్థం కొద్దీ రాజకుమారికి వైద్యం చేయలేదు అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. అతడు అలాంటి స్వార్థపరుడైతే ఎంతో శ్రమించి తెచ్చిన వనమూలికను వృద్ధ తోటమాలి ప్రాణరక్షణకు ఉపయోగించేవాడు కాదు. వైద్యుడిగా అతనికి తెలిసింది ముఖ్యంగా ప్రాణం విలువ. అతడు ఏపాటి విజ్ఞాని, ఏపాటి మేధావి అనే ప్రశ్నలు ప్రస్తుత సందర్భానికి సంబంధించినవి కావు. రాజు చంద్రసింహుడి మితిమీరిన స్వార్థం తప్ప ప్రాణ విలువ తెలిసినవాడు కాడు. అందువల్లనే తోటమాలి ప్రాణాన్ని చిల్లి గవ్వగా భావించడమే కాక కేదారనాథుని ఉరికంబం కూడా ఎక్కించాడు. అటువంటి వాడికి కేదారనాథుడు అల్లుడైతే అతను కష్టించి నేర్చిన వైద్య వృత్తికి తిలోదకాలు ఇవ్వవలసి వస్తుంది. వైద్యశాస్త్రమే కాక అన్ని ధర్మశాస్త్రాలు ప్రాణరక్షణను ఎంతో ప్రధానంగా పేర్కొంటూ ఉన్నవి. అందువల్లనే అతను తను వచ్చిన పని విజయవంతం కాగానే రాజు వీడ్కోలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శ్రవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ దేవుడికి శిక్ష. ఈ కథను రాసిన వారు శ్రీ శ్రీరామ కమల్ గారు. హేమగిరి అనే ఊరిలో ధర్మదాసు అనే ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు 4 కొడుకులు. వారిలో ఆఖరివాడు వీరదాసు. చదువుకునే వయసులో చదువుకోకుండా ఆటపాటలతో గడిపేశాడు. వయసు వచ్చాక చెడు స్నేహాలు కూడా మరిగాడు. పొలం పనుల్లో తండ్రికి అన్నలకు సాయపడడం సరికదా డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెడుతూ అన్ని చోట్ల అప్పులు చేయడం మొదలుపెట్టాడు.
అతడు చేసిన అప్పులు సుమారు 100 వరహాలు దాటగా ఒకరోజున అప్పుల వాళ్ళందరూ ధర్మదాస్ ఇంటికి వచ్చి వీరదాసు నిలదీశారు. ఏం చెయ్యాలో తోచగా తండ్రి ధర్మదాసు చింతాక్రాంతుడయ్యాడు. వీరదాసు అన్నలు తమ్ముడి ఆగడాలకు మండిపడి, ఈ రోజు నుంచి వీడికి ఈ ఇంటికి ఏమీ సంబంధం లేదు, చేతనైతే వాడినిచ్చి బాకీ వసూలు చేసుకోండి, లేదా వాడిని న్యాయాధికారికి అప్పచెప్పండి అనేసారు అప్పుల వాళ్ళతో. అప్పుల వాళ్ళు ఇది విని కోపంగా వీరదాసుతో, 2 రోజుల్లో మా బాకీలు తీర్చు, లేకపోతే నిన్ను న్యాయాధికారికి అప్పగిస్తాం అని హెచ్చరించి వెళ్ళిపోయారు. అప్పుడు వీరదాసు తండ్రి అన్నలతో, ఈసారికి నా అప్పులు తీర్చి నన్ను కాపాడండి, ఇక మీద కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి మీ బాకీ తీరుస్తా అన్నాడు. అయితే తక్షణం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళి సంపాదన మొదలుపెట్టు, నీ బాకీలు తీర్చిన తర్వాత నువ్వు తెచ్చిన దానికి 10 రెట్లు ఇస్తాం అన్నారు. తండ్రి మెత్తపడతాడేమోనని వీరదాసు తండ్రి వైపు ఆశగా చూశాడు. కానీ కొడుకు బాగుపడాలంటే వేరే మార్గం లేదని గ్రహించిన ధర్మదాసు కిమ్మనలేదు. వీరదాసు పౌరుషం వచ్చి వెంటనే ఇల్లు వదిలి సుగోపుడు అనే స్నేహితుడిని కలుసుకుని తనకొచ్చిన ఇబ్బంది చెప్పుకున్నాడు. సుగోపుడు ఒక్క క్షణం ఆలోచించి, ధన సంపాదనకు అన్నిటికన్నా సులభమైన మార్గం దొంగతనం. ఈ ఊరిలోకెల్లా ధనవంతుడైన రమాకాంతుడి ఇంటి అనుపానులన్నీ నాకు తెలుసు. ఎటొచ్చి కాపలావాడి కళ్ళబడకుండా ఇంట్లో ప్రవేశించాలంటే ప్రహరీ గోడ దూకాలి. నువ్వు వస్తానంటే ఈ రాత్రి మనము ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళదాం. అదృష్టం బాగుంటే ఈ రాత్రికి నీ మొత్తం బాకీ తీరిపోయేటంత డబ్బు దొరకచ్చు అన్నాడు. వీరదాసు తల అడ్డంగా ఊపి, ఇప్పటికే మా వాళ్ళు నన్ను చెడిపోయానని తిడుతున్నారు, ఇక మీద కష్టపడి డబ్బు సంపాదిస్తాను, ఎక్కడైనా పన్నీరు దొరుకుతుందేమో చెప్పు అన్నాడు. అందుకు సుగోపుడు నవ్వి, మంచినాడు ఎత్తకుండా పనిచేసినా రోజుకు 1 వరహా దొరకదు, కాబట్టి నా మాట విని ఈ రాత్రి మన ఊరి గుడిలో బస చేయి, పూజారి పెట్టిన ప్రసాదం తిను, రోజు జగన్నాథుడు చెబుతూ ఉండే పురాణ విను, ఓ రాత్రి వేళ నేను వస్తాను, ఇద్దరం కలిసి దొంగతనానికి వెళదాం, దొరికింది తెచ్చుకుందాం, నీకేమో ఇప్పుడు అవసరం తీరుతుంది, నచ్చితే ఇంకా దొంగతనాలు చేయొచ్చు, నచ్చలేదు ఇక మీద మానేయొచ్చు అన్నాడు. మరి ఈరోజే పట్టుబడితే అన్నాడు వీరదాసు అనుమానంగా. పట్టుబడితే కారాగారవాసం తప్పదు, కానీ అప్పులు తీర్చకపోతే 2 రోజుల తర్వాత నీకు ఎలాగో కారాగారమే కదా, అదే ఓ 2 రోజులు ముందు అనుకుంటే సరి. నేను ఇప్పటిదాకా 4 దొంగతనాలు చేశాను, ఒక్కసారి పట్టుబడలేదు, కాబట్టి బాగా ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుగోపుడు. సుగోపుడు సలహా వీరదాసుకు నచ్చలేదు. ఇంతవరకు అన్ని తప్పులే చేశాను, ఇంకా తప్పులు చేయకుండా పెద్దల్ని సంతోషపెట్టాలి అనుకున్నాడు. వీరదాసుకు చీకటి పడేసరికి వంటికి నీరసం వచ్చింది. అప్పుడు సుగోపుడి మాటలు గుర్తుకు రాగా గుడికి వెళ్ళి పూజారి పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకొని పురాణ కాలక్షేపం జరుగుతుంటే వినడానికని కూర్చున్నాడు. పురాణం వినిపిస్తున్న ఆ ఊరి మహాపండితుడు జగన్నాథానికి వ్యాఖ్యానంలో తనకు తానే సాటి అని పేరు. ఆ రోజు ఆయన గీతాసారం వివరిస్తూ, మన గొప్ప మనది అన్న అహం కూడదు, మన తప్పు మనదని కుంగిపోకూడదు కూడాను, చేసేది చేయించేది మనలో ఉన్న ఆ భగవంతుడే అన్నాడు. ఈ మాటలు వీరదాసుకు బాగా తలకెక్కాయి. అతడు ఇదే విషయాన్ని ఆలోచించసాగాడు. దేవుడే సుగోపుడి రూపంలో నన్ను దొంగతనాన్ని ప్రోత్సహించాడు. నేను దొంగతనం చేస్తే ఆ తప్పు నాది కాదు, దేవుడిది. కాబట్టి ఈరోజు సుగోపుడితో దొంగతనానికి వెళతాను అనుకున్నాడు. ఒక రాత్రి వేళ సుగోపుడు వచ్చి ఆలయంలో పడుకున్న వీరదాసు నిద్రలేపాడు. ఇద్దరూ కలిసి రమాకాంతుడి ఇంటికి వెళ్ళి నెమ్మదిగా రమాకాంతుడి పడక గదిలో దూరారు. సుగోపుడు నిద్రపోతూ ఉన్న రమాకాంతుడి తల దిండు కింద నుంచి ఒడుపుగా తాళాలు తీసి ఇనపెట్టె తెరిచాడు. ఆ పెట్టె నిండా కనబడ్డ రత్నమాణిక్యాలు పొదిగిన బంగారు నగలు, వరహాల మూటలు చూడగానే వీరదాసుకు కళ్ళు చెదిరిపోయాయి. సుగోపుడు 2 వరహాల మూటలు తీసుకున్నాడు. వీరదాసు కూడా 2 వరహాల మూటలు తీసుకున్నాడు. ఆ సమయంలో సుగోపుడికి తుమ్మొస్తే ఆపుకోలేకపోయాడు. ఆ శబ్దాన్ని ఉలిక్కిపడి లేచిన రమాకాంతుడు వాళ్ళని చూసి దొంగలు దొంగలు అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కేకల ఇంట్లో వాళ్ళు కాపలావాడు పరుగు పరుగున వచ్చారు. మిత్రులిద్దరూ పట్టుబడి అందరి చేతుల్లోనూ చావు దెబ్బలు తిన్నారు. రమాకాంతుడు వాళ్లను గ్రామాధికారికి అప్పగించాలి అనుకోగా సుగోపుడు ఆయన కాళ్ళ మీద పడి, బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాం, ఈసారికి క్షమించండి, నలుగురికి తెలిస్తే మా పెద్దల పరువు పోతుంది అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ ఊరి పెద్ద మనుషుల పిల్లలు అని తెలియడంతో రమాకాంతుడు కాస్త మెత్తబడి,
అయినా ఇంట పుట్టిన మీకు ఇలాంటి నీచ బుద్ధి ఎలా పుట్టింది అని అడిగాడు. సుగోకుడు తల వంచుకున్నాడు. కానీ వీరదాసు ధైర్యంగా తన కథ చెప్పి, నా తప్పు తెలుసుకుని బుద్ధిగా ఉందామనుకున్న వాణ్ణి, అయితే జగన్నాథ పండితుడి గీతాసారం వ్యాఖ్యానం విని నేను ఏం చేసినా అది దేవుడి ఆదేశమే అని నమ్మి దొంగతనానికి పూనుకుని ఇలా చావు దెబ్బలు తిన్నాను. తప్పు దేవుడిది కాబట్టి శిక్ష కూడా ఆయనకే పడాలి, లేదా తప్పు దేవుడిదన్నా జగన్నాథుడికి పడాలి. కానీ నాకు పడింది. అందుకు జగన్నాథుడు సమాధానం చెప్పాలి అన్నాడు. ఈ తర్కానికి ఆశ్చర్యపడ్డ రమాకాంతుడు తెల్లవారాక గోపడి పెద్దలకు, వీరదాసు పెద్దలకు, జగన్నాథుడికి కబురు పెట్టి వారంతా వచ్చిన తర్వాత విషయాన్ని వివరించాడు. అప్పుడు జగన్నాథుడు గీతాసారం లోతైనది, దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మేలు చేస్తుంది, మిడిమిడి జ్ఞానంతో తప్పుగా అర్థం చేసుకుంటే ఫలితం వికటిస్తుంది అన్నాడు. కానీ చేసేది చేయించేది మనలోనే ఉన్న ఆ భగవంతుడే అని తమరు అనడం అమాయకులను తప్పుదారి పట్టించడం కాదంటారా అన్నాడు రమాకాంతుడు. జగన్నాథుడు నవ్వి, నేను దేవుడు మనలోనే ఉన్నాడు అంటే వీరదాసు నమ్మాడు. సుగోపుడు దొంగతనం చేయమంటే దేవుడే అలా చెప్పించాడని అనుకున్నాడు. దొంగతనం చేశాక ఆ తప్పు కూడా దేవుడిదే అనుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మీరు మీ ఇంట్లో వాళ్ళు చావు దెబ్బలు కొడితే తను తిన్నాను అనుకోవడం మిడిమిడి జ్ఞానం కాదా? నిజానికి అతన్ని కొట్టింది మీరు కాదు, మీ రూపంలోని దేవుడు. అంటే దేవుడు చేసిన తప్పులకు దేవుడే శిక్ష అనుభవించాడు. అయితే దేవుడు మనలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు శిక్ష పడినా అనుభవించాల్సింది మనమే. నిన్న రాత్రి గుడిలో చెప్పిన దానికి అర్థం ఇదే. రాగద్వేషాల కారణంగా బంధాలలో చిక్కుకుని అనవసరమైన విషాదానికి లోనయ్యే వారికి కర్తవ్యం బోధించి తమ విధిని నిర్వహించేలా చేసేదే గీత. అందుకే దైవార్పణ బుద్ధితో తమ ధర్మాన్ని ఆచరించాలని చెబుతుంది గీత. ఈ సందర్భాన్ని గాలికి వదిలి నేరాలకు పాల్పడేవారు సైతం దాన్ని తమకు అనుకూలంగా అరకొరగా అన్వయించుకోవడానికి ప్రయత్నించడం వల్లనే ఇలాంటి అనర్థాలు తలెత్తుతాయి. ఎవరైనా సరే చేసిన పనికి ఫలితం అనుభవించక తప్పదు కదా అన్నాడు. వీరదాసు వెంటనే జగన్నాథుని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కొడుకులో మంచి మార్పు వచ్చిందని గ్రహించిన ధర్మదాసు వీరదాసుని ఇంటికి రమ్మని పిలిచి అతగాడి అప్పులు తీర్చేశాడు. తర్వాత వీరదాసే కాదు, సుగోపుడు వంటి అతని స్నేహితులు కూడా రుజువర్తనులై హేమగిరికి మంచి పేరు తెచ్చారు. కథ సమాప్తం. కథలు విన్న శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక పెట్టగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.